హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మెహందీ క్లాస్‌లో డే 3 అయితే చూడబోతున్నారు. ఈరోజు చాలా సింపులే కనిపిస్తది గానీ, మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తదండి. ఈరోజు చూడబోయే డిజైన్ పేరు ఏంటి, నేమ్ ఏంటి అనంటే హంప్ అనమాట. దీని పేరు హంప్. హంప్ డిజైనే చూడబోతున్నారు. ఇది సేమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక డిజైన్‌లో దగ్గర దగ్గర ఒక 1000 హంప్స్ అయినా యూజ్ చేస్తారు. లైన్స్ మీకు ఎలా హార్ట్ అని చెప్పానో, హంప్ ఈ డిజైన్‌లో ఏంటి అనంటే మనకి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో ఈ డిజైన్‌లో హంప్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో, ఒక్కసారి మీరు నేనేం చెప్పానో కూడా మీరు కమెంట్స్‌లో పెట్టండి. లైన్‌ని ఏమని చెప్పాను, హంప్‌ని ఏమని చెప్పాను, అంటే ఎలా ఉంటది డిజైన్ మెహందీ డిజైన్‌లో ఎలా ఉంటది అనేది చెప్పండి. హంప్ ఎలా వేయాలి అంటే ఫస్ట్ ఒక లైన్ వేసుకోండి. ఫస్ట్ తీయగానే నాకు ఎక్కువగా నేను వేసుకుంటాను. నాకు అలా అనేసి అనుకోకుండా చిన్న చిన్న లైన్స్ కూడా వేస్తూ మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఫస్ట్ మీకు రాదు కదా! అందువల్ల ఇలా చిన్న డాట్ పెట్టుకోండి. ఇలా డాట్ పెట్టి పైనుంచి కిందకి ఒక బియ్యం గింజలు ఎలా ఉంటదో అంత ఉంటే చాలు. పైనుంచి కిందకి లైట్‌గా ప్రెస్ చేస్తూ పేపర్‌కి టచ్ అవ్వాలండి మెహందీ. మెహందీ అనేది హంప్‌కి పేపర్‌కి టచ్ అవ్వాలి. మనం లైన్ ఎలాగా పేపర్‌కి టచ్ అవ్వకుండా వేశారో అలాగే హంప్‌కి పేపర్‌కి టచ్ అవ్వాలన్నమాట. సో, ఇలా మీరు ఫస్ట్‌లో ఈ డాట్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఈజీగా ఉంటదనమాట. అందుకోసమే ఇలా డాట్ అయితే పెట్టుకోమని చెప్తున్నాను. ఇలా. ఇదే మీకు ఏమని చెప్తారు అంటే హంప్. ఈ డిజైన్‌ని హంప్ అని చెప్తారు. ఎన్ని డిజైన్స్‌కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం ఇది ఫస్ట్ మీరు బాగా ప్రాక్టీస్ చేసియండి. చేసిన తర్వాత ఇప్పుడు ఒక లైను, మళ్ళీ ఒక డబుల్ లైన్ వేసి, ఇప్పుడు అది మీరు కిందన ఆ లైన్ లేకుండా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఇది ఎంత మీరు ఈవెన్‌గా వేయగలుగుతారో, అంత ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటదనమాట. స్లోగా వెళ్ళండి. ఫాస్ట్‌గా నేర్చుకుంటాను అనేసి ఆహ్, డిజైన్‌ని మాత్రం ఇది చేసుకోకండి. స్లోగా ఇలా నేర్చుకోండి. ఇప్పుడు డబుల్ హంప్ వేయబోతున్నాను. డబుల్ హంప్ అంటే సేమ్ దాని కిందన మళ్ళీ ఇలా వేసుకోండి. ఇప్పుడు డబుల్ హంప్ కూడా వేసేసాము. సో, ఈరో ఒక ఒక బాక్స్ వేసి సింగిల్ హంప్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇంకో బాక్స్ వేసి డబుల్ హంప్ ప్రాక్టీస్ చేయండి. రికార్డ్ నోట్ వెంటనే తీసుకోవాలా? వెంటనే చెయ్యాలా అనేసి అడుగుతున్నారు. మీరు ఫస్ట్‌లో లైన్ రాలేదనేసి కూడా అడుగుతున్నారు. లైన్ రాలేదంటే చూడండి, మీరు ఫస్ట్ ఫాస్ట్‌గా పెద్ద పెద్ద లైన్‌లు వేశారంటే రాదు. సో, ఇలా ఇక్కడ ఒక డాటు, ఇక్కడ ఒక డాటు. ఇక్కడి నుంచి ఫస్ట్ ఇలా చిన్న లైన్ ప్రాక్టీస్ చేయండి. దాని తరువాత మీరప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టి మీరు ఇలా లైన్ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకప్పుడు ఈజీగా లైన్ అయితే వస్తదనమాట. సేమ్ ఈ లైన్ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఇలా డాట్ పెట్టి ఇలా ప్రాక్టీస్ చేయండి. నేను లైన్ బాగా వేయగలుగుతున్నాను అని అనుకునే టైంకి మీరు రికార్డ్ నోట్ పెట్టుకోండి. అంతకు ముందు వరకు పేపర్‌లోనే ప్రాక్టీస్ చేయండి. పర్వాలేదు. పేపర్‌లోనే నీట్‌గా వచ్చినా కూడా అన్ని పేపర్స్ మీరు కలిపి చివరికి ఒక రికార్డ్ నోట్ మీరే చేసుకోవచ్చు. ఉన్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు లైన్ రాలేదు అనుకుంటే ఇలా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. సో, ఈరోజు ఏంటి డిజైన్ చూసారు అంటే హంప్. చాలా చాలా ఇంపార్టెంట్ డిజైన్‌లో హంప్ అనమాట. నిన్న మన కోన్‌లో
డార్క్ లైన్ కరెక్ట్‌గా రాలేదు కదా! ఇది ఈరోజు చూడండి ఇది మనం మిక్స్ చేసిన కోన్ అన్నమాట. ఇది ఎలా ప్రెస్ చేస్తున్నానో ఆ రోజు కొనిన కోన్ అంటే మీకు చూడండి ఇలా మనం తయారు చేసిన మెహందీ అంటే మీకు ఒక షైనింగ్ ఉంటదనమాట. సో, ప్రస్తుతానికి అందరూ అడుగుతున్నారు ఏ కోన్ బావుంటదక్క అనేసి. నిజంగా నాకు ఆంధ్రాలో ఏ కోన్ ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ ఉందో తెలియలేదు. సో, మీకు మీకు పక్కన మీ ఏరియా రాసి మీ ఏరియా పక్కన ఈ కోన్ అయితే ఇలా బావుంటదక్క అని రాసారనుకోండి. ఎవరికైనా తెలియని వాళ్ళైతే కొనుక్కుంటారనమాట. ప్రస్తుతానికి ఆ మెహందీలో ప్రాక్టీస్ చెయ్యండి. ఒక 10 డేస్ కంప్లీట్ అయ్యినంత వరకు నార్మల్ మెహందీతోనే ప్రాక్టీస్ చేయండి. తర్వాత మన కోన్ ఎలా మిక్స్ చేయాలి అనేది మీకు నేను నేర్పించేస్తాను. సో, నెమ్మదిగానే క్లాస్ అయితే వెళ్తుంది. ఫాస్ట్‌గా పరిగెట్టొద్దు. స్లోగా నేర్చుకున్నా కరెక్ట్‌గా నేర్చుకోండి. ఈరోజు క్లాస్ అయితే ఏంటి నేర్చుకున్నారో హంప్ నేర్చుకున్నారు. సో, ఇలా డార్క్ లైన్ వేసి కూడా మీరు హంప్ అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా చాలా ఇలా కొంతమంది చూసారంటే ఇలా హంప్ ఎలా వేస్తూ ఉంటారంటే ఇదే హంపు. ఇలా వేస్తూ ఉంటారు. చాలా డిజైన్స్‌లో చూడండి. ఇది రాంగ్ ప్రాసెస్. దీనికి మీకు డిఫరెన్స్ తెలుస్తది చూడండి. ఇప్పుడు నేనే చాలా రోజులు అదే హంప్ అనుకోని వేసేదాన్ని. చూడండి ఇది ఫస్ట్‌లో మీరు ఎంత గ్యాప్‌లో స్టార్ట్ చేస్తున్నారో, ఆ గ్యాప్‌లోనే మీరు ఫినిష్ చేయాలన్నమాట. సో, ఈ హంప్‌కి మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తది. సో, ఫస్టు స్ట్రెయిట్ లైన్, తర్వాత మరీ లెంత్ కాకుండా, మరీ పొట్టిగాను కాకుండా మీడియంలో చూసుకోండి. ఇలా పేపర్‌కి టచ్ చేసి మెహందీ అయితే పేపర్‌కి టచ్ అవుతూనే ఉంటది. సో, హంప్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఇందులో ఏదైనా డౌట్ ఉంటే గూడా అడగండి. నెక్స్ట్ క్లాస్‌లో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.